అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, వీళ్ళిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, రాజ్యసభ ఎంపీ గారైన సానా సతీష్ గారు, ఇలా ముఖ్యమైన తెలుగుదేశం నాయకుల మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చేశారండి. దానికి ఈ రోజున వాళ్ళిద్దరితో పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళు చేసిన విమర్శల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. ముందుగా గురుమూర్తి గారు, ఈయన వైసీపీ నుంచి ఎంపీ అయ్యాడు. అంతకుముందు ఈయన ఎంపీ అవ్వకముందు ఈయన ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ డాక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన నడుస్తూ ఉంటాడు కాబట్టి వేల కిలోమీటర్లు, ఆయన కాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయినా, ఆయనకి ఏదైనా ఇబ్బంది అయినా దాన్ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఇతను. కేవలం తనకు సేవ చేశాడని ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని తిరుపతి ఎంపీ చేశాడు. సడన్గా ఎంపీ అయిపోయిన గురుమూర్తి గారు, అతను రిజర్వేషన్లో చదువుకుని ఉంటాడు, రిజర్వేషన్లోనే ఉద్యోగం వచ్చి ఉంటుంది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన తిరుపతి నుంచి ఎంపీ పోటీ చేసి గెలిచాడు. కానీ ఇతను తన సొంత జాతి కోసం చేసింది ఏమైనా ఉందా అంటే జీరో. పోనీ తన సొంత ప్రాంతానికి ఏమైనా చేశాడంటే అది కూడా జీరో. నాకు తెలిసి ఇతను సానా సతీష్ గారిని విమర్శించాడండి. ఒకసారి సానా సతీష్ గారిని, గురుమూర్తిని ఇద్దరిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒక ఆయన లోక్సభ ఎంపీ, ఇంకొక ఆయన రాజ్యసభ ఎంపీ. ముందు మనం గురుమూర్తి గారి సంగతి చూద్దామండి. గురుమూర్తి గారు ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన మాట్లాడాడు, ఇది పార్లమెంట్లో. ఒకసారి ఆయన మాట్లాడిన విధానం చూద్దాం. తర్వాత అసలు సానా సతీష్ గారిని, ఎందుకని సానా సతీష్ గారిని ఏమన్నాడు చెప్పాలి కదా. సానా సతీష్ చాలా కిలాడి, ఆయన 1,00,000 కేసుల్లో నిందితుడు, సిబిఐకి అవినీతి మకిలి అంటించిన గనుడు, చట్టసభలో రాష్ట్రం గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా అని వైసీపీ ఎంపీ గురుమూర్తి, అంటే నేను పరిచయం చేస్తేనే ఇప్పుడు ఈ గురుమూర్తి చాలామందికి తెలుస్తాడు. ఇప్పుడు దాకా గురుమూర్తి అంటే ఎవరికి తెలియదు. ఇతను ఒక ఎంపీ అని కానీ, ఇతను తిరుపతి అని కానీ, సో ఏమీ ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చి ఇలాంటి ఆరోపణలు చేసాడండి సానా సతీష్ గారి మీద. అయితే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా దగ్గరుండి చూస్తాను, నేను ఏ నాయకులు ఎలాంటి వాళ్ళని చూసిన దాని మీద చెప్తున్నాను. నేను అసలు ఈ గురుమూర్తికి అసలు ఇలాంటి అర్హత ఉందా? సార్ గురుమూర్తి ఏం మాట్లాడాడు చూద్దారండి పార్లమెంట్లో. 306 टेबल पे रखा था श्री जी गुरुमूर्ति. Thank you, Honorable Speaker, sir. The forest landscape restoration increases carbon absorption from the atmosphere. At the same time, it promotes biodiversity and rural livelihoods. Can the Minister state the details of the policy found from the promotion of forest landscape restoration in India? Communities living inside and near forested landscapes have a major role in promoting forest landscape restoration. Some of the community-led forest landscape restoration approaches practiced by forest communities in India suggest alternative approaches in forest governance. Can the Minister provide details about the steps taken to promote community-led forest landscape restoration in India? Thank you, sir. వైసీపీ నాయకులు ఏదో ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపరు ఇప్పుడు టీవీ ఫైవ్లోనో, లేకపోతే ఇప్పుడు టీవీ ఫైవ్లో కూడా ఇలా పేపర్ పెట్టి చదవట్లేదు న్యూస్ రీడర్లు ఎవరని. అలా న్యూస్ రీడర్లాగా గబగబా అప్ చెప్పేసి చిన్నపిల్లలాగా, అది కూడా 1 మినిట్ లోపే అది చూసి టకటకటకట చేసి థ్యాంక్ యూ అని కూర్చున్నాడు. అతను ఒక ఎంపీ. అతను ఈ రోజున కలికాలం అండి బాబు. ఈయన కూడా ఒక ఎంపీయే. ఈయన్నే ఆయన విమర్శించిన వ్యక్తి ఈయనే, ఆయన ద్వారా విమర్శలు పడ్డ వ్యక్తి. ఈయన గెలిచి 3 నెలలే, అదే ఈయన పార్లమెంట్కి వెళ్ళి 3 నెలలు అయ్యింది సానా సతీష్ గారు. ఈ 3 నెలల్లోనే ఆయన మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, గురుమూర్తి ఏమంటాడు ఇక్కడ, 1,00,000 కేసుల్లో నిందితుడు. సానా సతీష్ గారి మీద కేసులు ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు.
కేసుల విషయానికి వస్తే వైసీపీ నాయకులు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1. అలాంటిది మరి కింద ఉన్న నలుపు మా గురుమూర్తికి కనపడలేదు అనుకుంటా. ఈయన ఎదుటోళ్ళు విమర్శిస్తున్నాడు. ఫస్ట్ది సిబిఐకి అవినీతి మకిలి అంటించిన గరుడు అన్నాడు. సిబిఐ ఆఫీసర్లు అంటే సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టిన ఘనత వైసీపీ నాయకులది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన మీద తిరిగి ఎస్పీ మీద కేసు పెట్టారు. సిబిఐ ఆఫీసర్ని కొట్టి చంపేపోయారు ఆ రోజున. వాళ్ళని అరెస్ట్ చేయనివ్వకుండా వాళ్ళు మొత్తం నిర్బంధం చేశారు. అలాంటిది గురుమూర్తి అంటాడు సిబిఐని ఏదో చేశారంటే సానా సతీష్ గారు. మూడో చట్టసభలో రాష్ట్రం గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు. ఇప్పుడు సానా సతీష్ గారు రాష్ట్రం గురించి మాట్లాడారా, లేకపోతే గురుమూర్తిలాగా ఇలాగా పర్సనల్ టార్గెట్ చేశారా? ఒకసారి చూద్దారండి. Is my own place. Still, there is a chance to build a shipbuilding yard at Kakinada. Is my own place. Still, there is a chance to build a shipbuilding yard at Kakinada. And one more thing, sir, Kakinada and Uppada road, 20 kilometers road, eroding with sea highways. This is happening last 10-15 years. No one has taken up this thing. I request Central to allocate 200 crores for National Disaster Management Funds for constructing protecting the sea for the pteropods, safeguard that region, sir. And second thing, Annavaram temple, last budget, the central government is sanctioned in Prasad scheme, actually 50 crores for the Annavaram temple. Now same way, actually we want to develop the separate greenfield road from Annavaram to Kakinada port. This budget, actually we want to allocate these things to the new budget, sir. ఆయన కాకినాడకి చెందిన వ్యక్తి కాబట్టి రాజ్యసభలో ఆయన మాట్లాడడానికి వచ్చిన మొదటి అవకాశాన్నే తన ప్రాంత అభివృద్ధి కోసం కాకినాడ పోర్టు గురించి మాట్లాడాడు. అలాగే ఉప్పాడ బీచ్ అంటే ఉప్పాడ సముద్రం కొట్టేయటం వల్ల ఆ రోడ్డు అంతా ఇదైపోయి అటు ఇటు రాకపోకలకి ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ రోడ్డు గురించి ఆయన మాట్లాడాడు. అలాగే కాకినాడ తిరుపతి గ్రీన్ బెల్ట్ కోసం మాట్లాడాడు. ఆయన తన ఆ ప్రాంతం గురించి మాట్లాడాడు. గురుమూర్తి, నువ్వేం చేసావయ్యా? నువ్వు ఎప్పుడైనా నీ ప్రాంతం కనీసం నీ తిరుపతి గురించి మాట్లాడేవా? ఇలాంటి వాళ్ళు అందరూ ఇలా ఎర్రబస్సు ఎక్కేసి వచ్చి పనిచేసే నాయకులను విమర్శిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు కూడా చిరాకు వస్తుంది. బస్సు వాళ్ళు విమర్శ చేసినా హుందాగా ఉండాలి, అందులో వాస్తవం ఉండాలి. అలా వాస్తవాలు ఉంటే నువ్వు విమర్శించి తప్పలేదు. అసలు నువ్వు ఎంపీ అని ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇగో మహాసేన మీడియా దయ వల్ల ఒక గురుమూర్తట ఒక ఎంపీ ఉన్నాడట, అతను ఇలాగట సోన్ సోట. అతను ఎంపీ అవడానికి అర్హత అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సేవ మాత్రమేనట అని తెలుస్తుంది. కానీ ఈయన సానా సతీష్ గారు అలా కాదు. జనరల్గా రాజ్యసభ ఎంపీలు అంటే వాళ్ళ జనాలతో టచ్ ఉండదు. వాళ్ళకి ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లేకపోతే ఇండస్ట్రియలిస్టులకి అలాంటి ఎవరైనా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ప్రజలతో వాళ్ళకి ఏమి పెద్దగా సత్సంబంధాలు ఉండవు. కానీ ఇక్కడ సానా సతీష్ గారిలో ఉన్న ఇంకొక బలం ఏంటంటే ఆయన మొన్న పదవి చేపట్టిన తర్వాత ఇక్కడ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లో దిగారు. రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా, ఇది కాకినాడ జిల్లా, 2 జిల్లాలు ఇవి. 2 జిల్లాల్లో ఆ రోజున ప్రజలు ఆయన మీద చూపించిన ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు నేను చూడలేదు ఇప్పటి వరకు ఒక రాజ్యసభ సభ్యుడి మీద. చాలామంది విమర్శించారు అప్పట్లో కూడా, సానా సతీష్ గారికి ఏముందని, ఏ అర్హత ఉందని ఇస్తున్నారు మీరు, అది ఇదని చెప్పి మాట్లాడారు కొంతమంది సొంతోళ్ళు బయటోళ్ళు కూడా. కానీ వాళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత, జనంలో ఆయనకున్న క్రేజ్ చూసిన తర్వాత అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు ఆ రోజున. 2 జిల్లాల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారంటే ఆ నియోజకవర్గంలోనే ఉంటుందండి ఫాలోయింగ్, ఒక ఎంపీ గారంటే ఆ నియోజకవర్గంలో ఉంటుంది. అంతేగాని 2 జిల్లాల్లో ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. 2 జిల్లాల్లో ప్రజలు అంత అభిమానం చూపించారు. రాజానగరం దగ్గర నుంచి మొదలుపెట్టి రాజానగరం, జగ్గంపేట, ప్రతిపాడు, కత్తిపూడి, తర్వాత పిఠాపురం, చిత్రాడ, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్తో ముగిసింది. ఆ రోజు మేము కూడా ఉన్నాం, పూర్తిగా ఉన్నాం మేము కూడా ఈ ర్యాలీలో. 1000-1500 కార్లు వచ్చి ఉంటాయి ఆ రోజున. అంటే ఒక వ్యక్తి మీద జనాలకి ప్రేమాభిమానాలు ఉన్నాయంటానికి ఇంతకన్నా ఏం కావాలయ్యా? ఆ వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ ఇవ్వకపోతే ఎవరు నువ్వు?
అలా నువ్వు కూడా వచ్చి ఈ రోజున మరి అలాంటి విమర్శలు చేస్తూ ఉంటే చూసేవాళ్ళు మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది బాస్. చూడండి, ఇది మహాజన్ మీడియాలో ఉంటుంది. గురుమూర్తి గారు అవసరం వీలైతే మీరు కూడా చూడండి, అలాగే ఖాళీగానే ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా చూసి మనం విమర్శించేటప్పుడు ఆ విమర్శల్లో కనీసం ఒక 5% అన్న వాస్తవం ఉండేలా చూసుకోండి. ఇంకా రెండో టాపిక్ వద్దామండి. రెండో అంశం వచ్చేటప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ నేత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, అలాగే గురుకుల పాఠశాలలకి ఆయన ఏదో సంథింగ్ చైర్పర్సన్గా పనిచేశారు. చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. పర్సనల్గా నేను ఆయన్ని చాలా అభిమానిస్తాను. కానీ ఆయన ఈ రోజున ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ ప్రతినిధిగా ఆయన మా పార్టీని ఆయన విమర్శించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా నేను రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయిపోయానండి. అయితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తూనే పివి సునీల్ కుమార్ గారిని వెనకేసుకొచ్చారు. వాస్తవానికి పివి సునీల్ కుమార్ గారు ఆంధ్రాకు చెందిన వ్యక్తి, ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. పివి సునీల్ కుమార్ గారు ఈ ఎస్సీలోనే ఒక దౌర్భాగ్యం ఉంది, మాలలో మాదిగలని. పివి సునీల్ కుమార్ గారు మాల, అంటే నా కమ్యూనిటీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ. అయినా కూడా పివి సునీల్ మహారాష్ట్రవాడైనా, నా కులమోడైనా కూడా పివి సునీల్ గారి కన్నా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటేనే గౌరవం. నేను ఆయన ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే వ్యక్తిత్వాన్ని బట్టే రెస్పెక్ట్ వస్తుంది. అంతేగాని వాళ్ళు చేసిన పదవి వల్ల, వాళ్ళు ఎవరున్న డబ్బు వల్ల, అధికారం వల్ల రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారేమో కొద్దిమంది, బట్ మేము ఆ టైపు కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి బ్రీఫ్గా ముందు ఒక పరిచయ కార్యక్రమం చేస్తాను రండి. ఈయన వృత్తి జీవితం కరీంనగర్ ఎస్పీగా పనిచేశారటండి, అనంతపురం జిల్లా ఎస్పీగా చేశారట, గ్రేహౌండ్స్ ఐజీగా చేశారట, హైదరాబాద్ డీసీపీ, హైదరాబాద్ జాయింట్ సిపి. ఈ పోస్టులన్నీ చూస్తే సినిమాలో ఒక హీరోని చూసినట్టు అనిపిస్తుందండి. ఒక ఎస్పీ, ఒక డీసీపీ, ఒక క్రైమ్ బ్రాంచ్. అది చూడండి, గ్రేహౌండ్స్ ఐజీ. గ్రేహౌండ్స్ అంటే అసలు చాలా డేంజరస్ పోస్ట్ అది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా చాలా నిజాయితీ పనిచేసింది, నో డౌట్ అందులో. అయితే నేను ఎప్పుడో చెప్తానండి, పివి సునీల్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి చెప్పాను. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు చదువుకుంటున్నాం, ఆ రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదిస్తున్నాం. ఆ సంపాదించిన ఉద్యోగం ఒక ఆయన ఒక హార్ట్ స్పెషలిస్ట్ అయ్యాడు అనుకోండి. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఏంటంటే పేదలకి ఆ గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయాలి, అది ఆయన మళ్ళీ పే బ్యాక్ చేయటం అంటే. అంతేగాని ఈయన వెళ్ళిపోయి ఒక అపోలో లాంటి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వచ్చినోడి దగ్గర డబ్బులు పిండెత్తు, ఈయనేమో లక్షల జీతాలు తీసుకుంటూ అందులో 10,000 ఎట్టి పెన్నులో పెన్సిళ్ళు పనిచేసి ఇది మేము పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తున్నానంటే దరిద్రంగా ఉంటుందండి. అలా నేను అప్పుడు చెప్పాను, కొంతమంది ఇక్కడ మేము అంబేద్కర్ గారు ఇది చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ పెన్నులో పుస్తకాలు పంచి పెడుతూ ఇదే పే బ్యాక్ టు ద సొసైటీ అంటారు. ఇక్కడ ఆ మాటకు వస్తే మహాసేన, నేను సామాన్యుడిని, ఈ కువైట్లోను, దుబాయ్లోను, ఇజ్రాయెల్లోను అక్కడ చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మహాసేన మెంబర్లుగా ఉన్నారు. ఇక ఆంధ్ర తెలంగాణలోకి వచ్చేటప్పటికి పెయింటింగ్ చేసుకునే తమ్ముళ్ళు, ఆటో డ్రైవర్లు, వీళ్ళలో సామాన్యులు. మేము 100 మందికి చేసాం సహాయ కార్యక్రమాలు. మేము ఏ రిజర్వేషన్ వాడుకోలేదు, ఏ రిజర్వేషన్లో ఉద్యోగం పొందలేదు, ఏ రిజర్వేషన్లో మేము పదవులు పొందలేదు. అయినా 100 మందికి లక్షలాది రూపాయలు సాయం చేశాను. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన వచ్చిన ఉద్యోగం మంచి పోస్టు, అధికారం వెలగబెట్టవచ్చు. కానీ ఆయన గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులోకి వెళ్ళాడండి. ఆయన కార్యదర్శిగా వెళ్ళి ఆ గురుకుల పాఠశాలను డెవలప్ చేసి అందులో ఎస్సీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయితే మరి ఇలాంటిది ఏమన్నా పివి సునీల్ కుమార్ గారు చేశారంటే ఏమి చేయలే. పివి సునీల్ కుమార్ గారు చేసిన దానిలో ఏమైనా ఉందంటే ఏమైనా ఒక సంస్థ పెట్టుకోవడం, దాంట్లో కొంతమంది కుర్రాళ్ళని జమకూర్చుకోవటం, అక్కడక్కడ మీటింగులు పెట్టడం, రాజకీయ పార్టీలు ఇదిగో నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని చూపించుకుని పోస్టింగో ప్రమోషనో పొందడానికి ట్రై చేశాడు తప్ప ఎస్సీలకు సంబంధించి ఆయన ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ ఎయిమ్ సునీల్ కుమార్ గారు పెట్టిన ఎయిమ్లో చాలామంది మంచి మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తులసిబాబు అని కూడా ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. ఈయన పివి సునీల్ కుమార్ని అడ్డు పెట్టుకున్న తులసిబాబు అన్నవాడన్నా కోట్లు సంపాదించాడు. కానీ ఆ ఎయిమ్లో ఉన్నవాడు ఎవడన్నా ఒక్కడికన్నా ఇక పివి సునీల్ కుమార్ గారి వల్ల ఇక పలానా వాడు ఒక 50 లక్షలు సంపాదించుకున్నాడు, లేకపోతే 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాడు, ఎవడన్నా ఉన్నాడేమో ఒక్కటి చూపించుకున్నాడు. పివి సునీల్ కుమార్ గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అంత తేడా ఉంది. అయితే మరి నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చి పివి సునీల్ కుమార్ గారికి ఎందుకు అనుకూలంగా వీడియో పెట్టారు? ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా రిక్వెస్ట్ చేశారా? ఇక్కడి నుంచి ఏమన్నా స్క్రిప్ట్ పంపించారా?
లేదా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి టీడీపీని ఏమైనా అటాక్ చేయమని ఆ పార్టీ నుంచి ఆయనకి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఏమో నాకు తెలియదు. అయితే కానీ మరి ఆయన మాట్లాడినప్పుడు మరి నేను సమాధానం చెప్పాలి కదండి మేము. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు చూపిస్తూ మనం దీని మీద, అంటే ఈయన నాకు తెలిసి ఈయన అబద్ధాలు చెప్తాడు అనుకోండి, కావాలని రాజకీయాల కోసం అబద్ధం చెప్పే వ్యక్తి కాదు. కానీ ఏమో ఈయన దగ్గర ఇక్కడి నుంచి పంపించిన నోట్సే తప్పు పంపించారేమో, స్క్రిప్టే రాంగ్ పంపించారేమో అనిపించింది. ఏం మాట్లాడాడు చూద్దారండి. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను గత 3 సంవత్సరాల క్రితం అడిషనల్ డీజీపీ ర్యాంకులో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రస్తుతానికి మీరు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇక్కడ పివి సునీల్ గారిని ప్రభుత్వం పక్కన పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు నేను ఎస్సీల కోసం పనిచేస్తానని వచ్చాను. మీకు ఇలా స్వచ్ఛందంగా ఆయన పోస్టింగ్ వదులుకొని రాలేదండి. గవర్నమెంట్ పక్కన పెట్టాక ఇప్పుడు కేసులు అవుతున్నాయి, ప్రభుత్వం నుంచి ప్రజలు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు నాతో పాటు ఉండాలి, నేను ఎస్సీ నాయకుడిగా ఇది చేయాలన్నట్టు ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. కానీ అంతకుముందు ఎప్పుడు ఆయన చేసింది ఏం లేదండి. నిజం చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈయన త్రిపుల్ గారి కేసు గురించి మాట్లాడుతున్నారు. మీరు త్రిపుల్ గారి కేసు మీద పివి సునీల్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. కానీ పివి సునీల్ కుమార్ గారు అంటే త్రిపుల్ గారి కేసు ఒకటే కదండి. ఆయన ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడుతున్న మమ్మల్ని ఆయన కేసులో ఇరికించి శ్రీకాకుళం పంపించాడు. శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారండి మమ్మల్ని. చూడండి అప్పుడు మాట్లాడిన వీడియోలే 2 సంవత్సరాల క్రితం. పివి సునీల్ కుమార్ అరాచకపరం, కారులు లాక్కున్న అవమానం, అత్యుత్సాహం చూపిస్తున్న 2 టౌన్ సిఐ, పోలీసులు తీరుకు నిరసనగా రాజేష్ పాదయాత్ర. ఇక మహా న్యూస్. పివి సునీల్ కుమార్ వెంటనే వైసీపీ కండువా కప్పుకోవాలని నేను ఇచ్చిన స్టేట్మెంట్. అప్పుడు ఇక్కడ రావులపాలెం అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ అంబేద్కర్ గారి ఫోటోలని ఎంగిల్పల్లెల మీద వేశారని అక్కడ కుర్రలు తిరగబడి పోరాడితే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించి సెంట్రల్ జైలుకి పంపించారు. అప్పుడు నేనేమన్నాను, ఏమంటే సునీల్ గారు మీ పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తానంటున్నారు కదా, మీరు పోలీస్ బాస్గా ఉన్నారు, ఇక్కడ కేవలం పోలీసులే తప్పుడు కేసులు పెట్టారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కాబట్టి దయచేసి అక్కడ పిల్లల్ని కాపాడండి అని వీడియో మాట్లాడాను. అది నేను చేసిన తప్పు. ఆ తప్పుకి వాళ్ళ ఎయిమ్ సభ్యులు ఎవరు 2-3 వచ్చి తాగే బూతులు తిడితే ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర తాగేసి వాళ్ళు ఉన్నప్పుడు మరి మావాడు ఎవడో తాగుతాడు కదా, మావాడు కూడా 90 వేసి లాగు వదాలు అయిపోద్దని ఇక్కడ తెలంగాణ నుంచి మావాడు వీడియో రిలీజ్ చేసి ఆడి మీద కేసు పెట్టి దానిలో A2గా నన్ను పెట్టి మళ్ళీ ఎక్కడ కాకుండా శ్రీకాకుళం అంటే ఈ రాష్ట్రానికి చివర అక్కడికి పిలిపించి అక్కడ కేసు పెట్టి స్టేషన్లో పెట్టి స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా మీద ఈ వీళ్ళ సభ్యులతో అటాక్ చేయించాలని ప్లాన్ చేసాడండి. ఎంత క్రిమినల్ ఆలోచన అండి. ఏ సొంత జాతి మీద సామాన్యుల మీద కూడా ఒక అడిషనల్ డీజీపీ ఇంత కక్ష చూపించడం ఏంటండి? లేకపోతే అతనికి మాకు శత్రుత్వం ఏంటి? అతని స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? సామాన్యులం కదా. అతను ఈ రోజున డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ అయ్యాడంటే అతను ఎన్ని సాధించుకుని వెళ్ళాడు. అతని స్థాయి శత్రువులు ఏం కాదు మేము. కానీ అతన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే కేవలం ఆ రోజున అతను మా మీద చూపించిన ఆ రకమైన ఇదే. బయట వాళ్ళు చూపించే వివక్ష కన్నా అణిచివేత కన్నా ఘోరంగా చూపించాడు మా మీద. ఆయన వెనకేసుకుంటూ మీరు ఎలాగొచ్చారండి అసలు నాకు అర్థం కాదు. ఎస్సీ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఆంధ్రలో, తెలంగాణలో చాలా నిజాయితీ పరులు ఉన్నారు. ఏమైనా అవసరం అయితే జాతి కోసం ఓ 10 రూపాయలు సాయం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప ఎవరినో మెప్పించడానికి సొంత జాతిలో ఉన్న నిరపరాధుల్ని, అమాయకులను కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరండి. పివి సునీల్ గారు అది చేశారు. భారత రాష్ట్ర సమితిలో ఉన్నాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సమస్య మీద నేను మాట్లాడబోతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈరోజు ఒక 2 పోలీస్ అధికారుల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి మరి ఈయన పివి సునీల్ కుమార్, ఈయన 1993 బ్యాచ్ కి చెందిన IPS అధికారి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్. ఆయన డీజీపీ ర్యాంకులో ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. నేను ఎప్పుడు ఇతనితో పని చేయలేదు, కానీ ఇటీవలే ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇతను విజయ్ పాల్, ఇతను నాన్ క్యాడర్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. సో పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా విజయ్ పాల్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను జనరల్ గా యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారుల కులం ఏంటి అనేది జనరల్ గా చూడను. ఎప్పుడు కూడా సర్వీస్ లో బాకీ అంతా కూడా ఒకటే కులం, వాళ్ళకు కులం ఉండదు. సో వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధమై పనిచేస్తూ ఉంటారు, కుటుంబాలను వదిలేసి కూడా.
సో వాళ్ళందరంటే కూడా నాకు ఎంతో గొప్ప గౌరవం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయంలో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. కానీ కొన్ని విషయాలు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత గత 8 నెలల నుంచి కూడా చాలా మంది పోలీస్ అధికారులను ఎందుకో మరి వారు 16 మందిని పోస్టింగ్ లేకుండా ఉంచడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండకుండా మళ్ళీ డీజీపీ కార్యాలయానికి వచ్చి 16 మందిని మీరు ప్రవీణ్ గారు చెప్పిన మాటని నోట్ చేసుకోండి దయచేసి. 16 మంది అధికారులని పక్కన పెట్టడం జరిగింది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రోజు కూడా రిజిస్టర్లో సంతకాలు పెట్టి ఉదయం వచ్చేటప్పుడు సంతకం పెట్టాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు సంతకం పెట్టాలని ఒక రౌడీ షీటర్లను చూసినంత ఘోరంగా పోలీస్ స్టేషన్లలో ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లను చూసిన విషయం మీద కూడా నేను చాలాసార్లు కూడా నేను ట్వీట్ చేశాను. సో మిత్రులారా, అయితే ఇప్పుడు రౌడీ షీటర్ అని ఒక వ్యక్తిని ఎలా ముద్రేస్తామండి? ఒక సామాన్యుడన్నా, ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీకు తెలుసు కాబట్టి ప్రవీణ్ గారు, ఒక సామాన్యుడికి ఒకే ఓటు, అనిల్ అంబానీకి, ధీరుభాయ్ అంబానీకి, ముఖేష్ అంబానీకి ఒకటే ఓటు. అంటే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సమానమే. కానీ ఇక్కడ ఒక సామాన్యుడిని రౌడీ షీటర్గా గుర్తించడానికి మీరు ఏ పారామీటర్స్ తీసుకుంటారు? అంటే అసాంఘిక కార్యకలాపాలు చేయటం, లేదా దాడులు చేయటం, లేదా ఎవరైనా బెదిరించడం, ఎక్స్టార్షన్ ఇలాంటివి చేస్తున్నప్పుడు అరే ఇతను ఎలా ఉన్నాడని రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, అంతే కదా. అంతేగాని ఎవడన్నా పొట్టడమే రౌడీ షీటర్గా పడతాడా? వాళ్ళు చేసిన పనుల వల్లే కదా వాడు రౌడీ షీటర్గా గుర్తింపు పడతాడు. మరి అవే పనులు కొంతమంది పోలీస్ అధికారులు చేస్తే ఈ రౌడీ షీటర్ని ట్రీట్ చేసినట్టే వాళ్ళని ట్రీట్ చేస్తే ఏంటి తప్పు? ఇప్పుడు చట్టం పోలీసులకి అంటే తప్పు చేసిన పోలీసులకు ఒకటి, లేకపోతే సామాన్యులకు ఒకటి లేదు కదా, అందరికీ ఒకటే కదా చట్టం. మీరే అన్నారు వాళ్ళు ఎందుకు రౌడీ షీటర్లుగా మీరు ట్రీట్ చేస్తున్నారని. పరిమళ జత్వాని అమ్మాయి పేరు ఏదో ఉంది, జత్వాని. ఆ జత్వాని అమ్మాయి అనే అమ్మాయిని ఎక్కడి నుంచి వెళ్ళి కిడ్నాప్ చేసుకొచ్చి బెదిరించి కేసు ఎత్తుడ్రా చేయించారని 3-4 ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టారు. గతంలో ఇవే పనులు రౌడీ షీటర్లు చేసేవారు. రౌడీలు వెళ్ళి బెదిరించేవారు, గన్ తీసేవారు, గన్ పెట్టేవారు, కేసు ఎత్తుడ్రా చేసుకొని రౌడీ షీటర్లు చేసేవారు ఆ పనులు. మరి అవే పనులు వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నప్పుడు మరి ఆ రౌడీ షీటర్లకు ఇచ్చిన ట్రీట్మెంటే వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అందులో ఏం తప్పు ఉందండి? లేదా మీరు అన్నట్టు సామాన్యుడు చేస్తే అంటే రౌడీ షీటర్గా గుర్తించాలి. అవే పనులు అవే నేరాలు పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఒకరు చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ని అయితే మనం ఏం చేయకూడదు అని ఏమన్నా పోలీస్ యాక్ట్లో ఉందా? అన్నీ మీకు తెలుసు కదా. తెలిసి మీరు ఇలా ఎలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మరి పివి సునీల్ కుమార్ గారు అదేవిధంగా విజయపాల్ గారు ఒక కేసును ఎదుర్కొంటున్నారు. దాని గురించి నేను మాట్లాడాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. 2021 సంవత్సరంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు మరి వారు అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండ్రి. సో మరి వారిని ఒక కేసులో సిఐడి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుపోయి విజయవాడ సిఐడి ఆఫీస్లో రాత్రి ఉంచి ఉదయం మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ ప్రొడ్యూస్ చేసిన క్రమంలో వారికి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఆనాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మెజిస్ట్రేట్ గారి ముందర చెప్పడం జరిగింది. మెజిస్ట్రేట్ గారు మరి ఒక 4 డాక్టర్ల టీంను మరి ఏర్పాటు చేసి ఆ డాక్టర్ల టీంను వీరిని ఎగ్జామిన్ చేయమని చెప్పడం, దాని తర్వాత మరి ఆ డాక్టర్ల టీం ఇక్కడ కస్టోడియల్ టార్చర్ ఏం జరగలేదని చెప్పడం, అదేవిధంగా మరి లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర వారు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ బెయిల్ మరి రానందున ఆయన హైకోర్టులో పోయి మరి బెయిల్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయిన తెలుగు ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ కేసు గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని తర్వాత మరి రఘురామకృష్ణరాజు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్లో మళ్ళీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ద్వారా చూయించుకోవడం, దాని తర్వాత అక్కడ కూడా ఎలాంటి రిపోర్ట్స్ రాకపోవడం, తర్వాత ఈ విషయం అంతా కూడా సుప్రీం. మీరు కేసు గురించి చెప్పినప్పుడు అంతా బాగానే చెప్పారండి. జరిగింది, అరెస్ట్ జరిగింది, ఆయన్ని తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ జరిగిందని రఘురామరాజు గారు అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పారు. ఆ తర్వాత డాక్టర్లని అంటే డాక్టర్లకు రెఫర్ చేశారు, 4 డాక్టర్లు చెక్ చేశారు, ఏమీ లేదని అక్కడ దాకా మీరు కరెక్ట్ చెప్పారు సార్. కానీ ఆ తర్వాత రఘురామరాజు గారు ఆయన కంటోన్మెంట్లో ఉన్న ఆ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాక మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు జరిగింది కస్టోడియల్ టార్చర్, ఇక్కడ కాలుకు ఉన్న చిటికిన వేలు ఇరిగింది, ఆ బోన్ ఇరిగింది, ఫ్రాక్చర్ అయిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. అయితే మరి ఆ విషయం మీకు చెప్పలేదేమో, ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి మీకు కమ్యూనికేట్ చేసిన వాళ్ళు అబ్బాయి మిలిటరీ హాస్పిటల్లో కూడా ఏమి లేదని వచ్చిందని చెప్పుకుంటారు మీకు. కానీ అక్కడ మిలిటరీ హాస్పిటల్లో అవును కస్టోడియల్ టార్చర్ జరిగిందని వచ్చిందండి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా మరి ఎలాంటి రఘురామకృష్ణరాజు గారు అన్నాడు సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఇంకా రకరకాల కోరికలు కోరారు. కానీ సుప్రీంకోర్టు ఆ కోరికలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మీదేమో కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకోమని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కరెక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి.
మీ రాష్ట్రంలో మీరు మీ రాష్ట్ర పరిధిలో తేల్చుకోండి, హైకోర్టు పరిధిలో తేల్చుకోండి అని చెప్పి ఉండొచ్చు, నాకు తెలియదు పూర్తిగా. అయితే అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లు కానీ లేకపోతే హాస్పిటల్ కానీ మొత్తం వ్యవస్థలన్నీ అసలు మొత్తం చాలా దారుణంగా దుర్వినియోగం అయ్యండి. ఎవరెవరిని ఉదాహరణకు మీకు తెలియదేమో, మీరే అన్నారు మాలా మాదిగ అని సామాజిక వర్గాల గురించి చెప్పారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ గారు అనే ఒక డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారిని బతికొండగా పిచ్చోడిని చేసి చంపేశారు. బ్రతికొండగా ఆయన పిచ్చోడిగా చిత్రీకరించేసి ఆయనకి ఆ పిచ్చొచ్చేసి మందులు వేసేసి పోలీసుల దగ్గరుండి ఆయన కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీద పడుకోబెట్టేసి డాక్టర్ గారండి ఆయన. ఆ రోజు కూడా మీరు ఇలా వచ్చి మాట్లాడుతుంటే బాగుండేది ప్రవీణ్ గారు. ఆయన మాదిగ సామాజిక వర్గాన్ని చెందిన మేము పోరాడేవండి, కేసులు కూడా భరించాం దాని మీద. అప్పుడు ఇక్కడ ఏం వ్యవస్థలు ఏం పనిచేసి కాదండి. అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు 3.5 సంవత్సరాల క్రితమే అక్కడ చూసుకోమన్నారంటే మరి ఇక్కడ వ్యవస్థలన్నీ ఒకరి కంట్రోల్లో ఉన్నప్పుడు, వ్యవస్థలన్నీ దుర్వినియోగం అవుతున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ పోవాలి న్యాయం కోసం? ఆ కేసు యథావిధిగా నడుస్తున్నాం. అయితే మరి ఇందులో రఘురామకృష్ణరాజు గారు ఎంపీ హోదా అయిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. సో 2024లో 7వ నెలలో వారి మీద, అదేవిధంగా విజయపాల్ మీద, తర్వాత సీతారామాంజనేయులని ఇంకొక డీజీపీ మీద, ఈ ముగ్గురు మీద కూడా ఒక కేసు బుక్ అయింది. ముగ్గురు, ఇంకా డాక్టర్ ప్రభావతి అనే ఒక మహిళ మీద కూడా పెట్టినట్టున్నారు. సో ఇందులో ప్రధానంగా RRR గారు ఎలాంటి అభియోగాలు చేస్తున్నారంటే, ఈ పివి సునీల్ కుమార్, తర్వాత సీతారామాంజనేయులు, దాని తర్వాత మిగతా గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా తనను సిఐడి ఆఫీసులో ఘోరంగా కొట్టారని చెప్పేసి, అదేవిధంగా ఆ కొట్టిన దాంట్లో తనకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పేసి, ఇదంతా కూడా మళ్ళీ రికార్డులు తారుమారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది. అది కూడా కేసు అయిపోయి 3.5 సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు, టీడీపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదండి, వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అని చెప్పండి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరికీ న్యాయం జరగలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు గతంలో ఉన్న కేసులన్నింటిని కూడా, ఏమంటే టీడీపీ ఆఫీస్ మీద, ఇది కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తేనే కేసులు పెట్టలేదు. అప్పుడు అన్ని వీడియోలు చూశారు, సీసీ ఫుటేజ్లు, అన్ని ఆధారాలు ఉన్నాయి. గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన ఆ వ్యక్తి ఇగో నిన్న కాక మొన్న అరెస్ట్ అయ్యాడు. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు ప్రవీణ్ గారు, ఎవరి మీద కేసులు లేవు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏమైనా గట్టిగా అడిగితే మాలాంటి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టేవారు. ఏమండి, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే 14 మందిని నా ఇంటి మీద పంపించి నా మీద దాడికి, అక్కడ దాడి చేయడానికి అలా కుదరకో లేకపోతే భయపడరో ఏదో సంథింగ్ జరిగితే ఆ 14 మందిని నేను ఇంటికి పిలిచి నేను చంపేపోయానని చెప్పి నా మీద కేసు పెట్టారు. అంత విచిత్రంగా ఉండేదండి అప్పుడు. మళ్ళీ రికార్డులు తారుమారు చేశారని చెప్పేసి రకరకాల ఆరోపణలు వారు చేయడం జరిగింది. అది కూడా కేసు అయిపోయి 3.5 సంవత్సరాల తర్వాత మొన్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ కేసు కంప్లీట్. ఆ టైంలోనే 3.5 సంవత్సరాల క్రితమే నందిగాం సురేష్ గారు అని ఆయన అక్కడ మరియమ్మ అనే ఒక మహిళ హత్యకి సంబంధించి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని అప్పుడే తెలుసండి. కానీ ఆ గవర్నమెంట్లో అరెస్టులు జరగలేదు. అందుకే గవర్నమెంట్ మారాక మొన్న ఆయన మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అలాగే అప్పుడు జరిగిన వాలంటీర్ హత్య, ఆ హత్య కేసులో పినిపే విశ్వరూప్ గారు అబ్బాయి మొన్న అరెస్ట్ అయ్యాడు గవర్నమెంట్ మారాక. ఆ కేసులో ఆయన ఉన్నాడని, ఆ హత్య కేసులో ఆయన ఉన్నాడని సాక్ష్యాధారాలతో మొన్న అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని నిన్న కాక మొన్న అరెస్ట్ చేశారు. ఇవన్నీ మరి గవర్నమెంట్ మారిన తర్వాత చేయగలమండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఆ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారా? దీనికి టైంని మాత్రం మీరు సాకుగా చూపించొద్దండి దయచేసి. గుంటూరులో ఇవ్వడం జరిగింది, గుంటూరులో ఎఫ్ఐఆర్ అయింది. మరి అది గుంటూరు ఎస్పీ గారు చేయకుండా మరి ఎందుకో ఒంగోలులో ఇంకొక ఎస్పీ గారికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా పెట్టి ఈ కేసును పెట్టడం జరిగింది. అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా ఏమంటారు, నన్ను పివి సునీల్ కుమార్ లేకపోతే సీతారామాంజనేయులు, దాని తర్వాత వీళ్ళందరూ ఈ విధంగా కొట్టారు, నాకు ఈ విధంగా గాయాలయ్యాని ఆయన ఎక్కడ కూడా ఏం చెప్పడం లేదు. అక్కడ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ అతని దగ్గర లేదు. నిజానికి ఆయన మళ్ళీ అవే ఆరోపణలు, ఆ రోజు సుప్రీంకోర్టు దగ్గర అవే ఆరోపణలు చేశారు, హైకోర్టులో అవే ఆరోపణలు చేశారు, మేజిస్ట్రేట్ దగ్గర కూడా ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు తెలిసిపోయిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల తర్వాత ఎలా సార్, ఎలా తప్పుడు ఆరోపణలని ఎలా కన్ఫర్మ్ చేశారు? ఇప్పుడు ఆయన చేసింది అక్కడ ఎవరు లేరు సాక్ష్యం చెప్పడానికి. ఈ సిఐడి ఆఫీసులో పోలీసులే అటాక్ చేస్తే, లేదా పోలీసుల సమక్షంలో తులసిబాబు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఆయన్ని అటాక్ చేస్తూ ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ఉంటారండి?
అంటే సాక్ష్యం లేకపోతే ఆ నేరం కానట్టేనా ఇంకా? అంటే ఎవరు సాక్ష్యం లేకుండా ఇప్పుడు ఏమైనా చేయొచ్చండి. అయితే ఎవరు చూడనప్పుడు చీకట్లో వెళ్ళి ఎవరన్నా పొడి చేసినా చంపేసినా ఇంకా అక్కడ ఎవరు సాక్ష్యం చెప్పడానికి లేకపోతే ఇక అంతే. ఇంకా అదేంటి సార్ అలాగా? అక్కడ ఒక వ్యవస్థ ఏకమయ్యి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? సాక్ష్యాలు రావాలంటే ఆ రోజు RRR గారు కోర్టులో చెప్పిన వెంటనే గుంటూరు హాస్పిటల్ పంపించినప్పుడు ఆ గుంటూరు హాస్పిటల్ డాక్టర్ గారు ఒకవేళ నిజాయితీగా పనిచేస్తే ఆ రోజు నువ్వు ఆయన చెప్తురు ఆవిడ చెప్పిన సాక్ష్యం ఆవిడ నిజాయితీగా చేయలేదు, ఆవిడ ప్రలోభానికి గురైంది. మరి ఇంక అప్పుడు న్యాయం ఎవరో? వ్యవస్థలన్నీ ఏకమైపోతే సామాన్యుడికి న్యాయం ఎక్కడి నుంచి వస్తుందండి? మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. వారు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. సో దాంట్లో ఇదంతా ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే ఉన్నది. దానికి పోలీసుల్లో ఒక డీజీపీ ర్యాంక్ అధికారులు వచ్చేసి ఒకరిని కొట్టడం అనేది అసలు నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడ జరగదండి అసలు. ఏమంటే మాలాంటి ఏమైనా కష్టం వస్తే స్థానికంగా ఉన్న మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర పోతాం, లేదా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఏమంటే మాకు ఈ కష్టం వచ్చిందండి మాకు సాయం చేయండి అని అడిగే సామాన్యుని బ్రతుకులు మాయి. నాలాంటి ఒకడి మీద అడిషనల్ డీజీపీ కేసు పెడతాడనేది ఎక్కడైనా జరిగిందా? జరిగిందా? ఇక్కడ జరిగింది ఆంధ్రాలో. ఏమంటే ఇడియట్ అనే సినిమా ఉంది, అందులో ఒక కమిషనర్ గారే అటాక్ ఇస్తారు హీరోకి, కమిషనర్. కానీ కమిషనర్ కన్నా పెద్ద స్థాయి డీజీపీ మా మీద సామాన్యులు అటాక్ ఇచ్చాడు. అలాంటి విచిత్రాలన్నీ జరిగాయండి ఇక్కడ. ఒక డీజీపీ కొట్టాడు అంటున్నారు, అవును రఘురామరాజు గారు అదే అంటున్నారు. డీజీపీ వచ్చి కొట్టాడు అని చెప్పట్లే, 100 కేజీల పైన ఉన్నవాడు వచ్చి కొట్టాడు నన్ను. అది తులసిబాబు నాకు తర్వాత తెలిసిందని తులసిబాబుని చెప్పాడండి ఆయన. డీజీపీ కొట్టడాన్ని మీ మాట కరెక్టే, ఎందుకంటే ఆయన ఆదేశిస్తే కొట్టడానికి చాలామంది ఉంటారు అక్కడ. అలాగే ఆదేశించి తులసిబాబుతో కొట్టించాడని చెప్తున్నాడండి ఆయన. దానికి మేము కూడా ఒక బాధితులమేనండి. ఈరోజు నేను ఒక పార్టీ కార్యకర్తగా వచ్చి నేను నా పార్టీని సమర్థించుకోవట్లే. పివి సునీల్ కుమార్ గారు బాధితుడిని నేను. మమ్మల్ని ఎంతో ఘోరంగా టార్చర్ చేశారు ఆ రోజు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దున్న 9 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటల దాకా స్టేషన్లో కూర్చోబెట్టి ఏమీ లేదు, బొచ్చు కేసు అక్కడ ఎంక్వైరీ. మీ ఫోన్ ఏది, మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తాయట కదా, మత మార్పిడి చేస్తారు. ఇదా ఏమంటే ఒక మీరే అంటున్నారు ఒక దళిత ఆఫీసర్ అతనని. ఒక దళిత ఆఫీసర్ అయి ఉండి దళితుల కోసం పోరాడే ఒక సామాన్య దళితుడి మీద మత మార్పిడి చేస్తావా? ఫారిన్ నుంచి వస్తున్నాయా నీకు డబ్బులు? ఇలాంటి ఎంక్వైరీలు చేయించటం. ఎక్కడన్నా ఏ తప్పని దొరుకుతుందేమో లోపల చేద్దామని చూశారు ఆ రోజు. నన్ను తప్పు చేయను నేను ఎందుకు భయపడతాను? సిఏ గారికి ఆ రోజున ఫోన్ అడిగితే ఇవ్వనన్నాను, ఇవ్వను. నా మీద కేసు ఉందా? నేను కానీ ఏమైనా మాట్లాడాను, నేనేమైనా తిట్టానా? నేను ఎటు ఎలాగైనా అసలు అంటే లేదు ఫోన్ తేలేదు అంటున్నారు, మీరు ఫోన్ తెచ్చారన్నారు. అవును తెచ్చాను, బయట ఉంది మా వాళ్ళ దగ్గర, వీళ్ళు తీసుకువెళ్ళాను. బయట ఆ రోజు జనసేన తెలుగుదేశం మహాసేన కార్యకర్తలు 200-300 మంది వచ్చున్నారు శ్రీకాకుళంలో. సునీల్ గారు ఏమనుకున్నారు, వీడికి ఈ కాకినాడ జిల్లాలో అయితే వీడి దగ్గరికి కుర్రోళ్ళు ఉంటారు, అది నేను చేయలేవు. శ్రీకాకుళంలో అయితే ఎవరు ఉండరు, మన బలం ఎక్కువ అక్కడ, మనం ఏదైనా పీక్ పొడిచేద్దాం అనుకున్నారు ఆ రోజు ఆయన. అంటే న్యాయం వైపు నిలబడితే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రజలు అభిమానిస్తారండి. ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే నా కోసం ఆ రోజున 200-300 మంది వచ్చారు అక్కడికి. మీరు అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేసుకురాకండి, మీ క్రెడిబిలిటీ కూడా పడిపోద్ది. మిమ్మల్ని అభిమానించే మాలాంటి వాళ్ళం కూడా మళ్ళీ మిమ్మల్ని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో దళిత నాయకులు చాలామంది ఉన్నారండి, నిజాయితీ పరులు. దళితుల కోసం పనిచేస్తూ తమ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది దళితుల్ని తమ ఎదుగుదల కోసం వాడుకునే వాళ్ళు ఇక పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజు దళితుల కోసం మాట్లాడిన పివి సునీల్ కుమార్ గారు ఈరోజు సమస్య మీది పరిష్కారం మాదేట. ఈరోజు అప్పుడంటే పోను జాబ్లో ఉన్నాడు, చైనా కుదరదు అంటారేమో, ఇప్పుడు జాబ్లో ఉన్నాడు ఆయన. ఈ రోజు గుర్తొచ్చిన దళితులు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు వైసీపీ హయాంలో అన్ని మడలు జరుగుతున్నప్పుడు, డెడ్ బాడీ డోర్ డెలివరీలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పివి సునీల్ కుమార్? అయితే మీరు కూడా ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? అంటే మీరు చదువుకోవడానికి రిజర్వేషన్ వాడుకుంటారు, ఉద్యోగానికి రిజర్వేషన్ వాడుకుంటారు, ఉద్యోగం తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావడానికి రిజర్వేషన్ వాడుకుంటారు. అన్ని రిజర్వేషన్లు మీరే పొందితే మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటండి? అది కాకుండా మళ్ళీ దళితులు మా మీద చిన్న చూపు చూపిస్తున్నారనే ఆ విక్టిమ్ కార్డు కూడా మళ్ళీ మీరే వాడుకుంటారా? ఒక అడిషనల్ డీజీపీ, ఒక డీజీపీ కూడా బలహీనుడు ఎలాగవుతాడు?
ఒక దళితుడు ఎలాగవుతాడు? ఇదేంటండి ఇది? పైగా మీరే అన్నారు 16 మంది అధికారులు పక్కన పెట్టారు. అందులో మీరు చెప్పినట్టు సునీల్ గారు, ఇంకొక ఆయన విజయపాల్ గారు ఇద్దరు ఎస్సీలు అయి ఉంటారు. సీతారామాంజనేయులు గారు ఏం ఎస్సీ కాదే, కాంతిరాణ టాటా గారు ఏం ఎస్సీ కాదే. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక అందరి మీద, తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద సమానమైన చర్యలు తీసుకున్నారండి. ఇక్కడ కులాన్ని ఆపాదించొద్దండి, కులాలను తీసుకురావద్దు అసలు. కొట్టడం అనే రోజులే పోయినాయి ఇప్పుడు. మరి అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను, ఒక డీజీపీ ర్యాంక్ అధికారి కొట్టడం అనేది అసలు ఊహించడమే చాలా కష్టమైన పని. అసలు అది జరిగే ఆ పని కాదు. మరి అలా ఓ మనిషిని చంపేసి ఆ డెడ్ బాడీని ఇంటికి పట్టుకే డోర్ డెలివరీ అవ్వడం అనేది ఎక్కడ చూసారు మీరు ఇంతకుముందు ప్రవీణ్ గారు? లేదా ఒక ఎస్సీ కుర్రోడ్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టి పోలీసులే శిరోముండనం చేయడం అనేది ఎక్కడ చూసారు మీరు? ఒక డాక్టర్ని బట్టలు ఒడదీసి గుండు కొట్టి రోడ్ల మీద ఈడ్చి కొట్టడం అనేది ఎక్కడ చూసారు మీరు? అలాంటివన్నీ ఆంధ్రాలో జరిగాయి. అవన్నీ చూడండి మీరు, ఇదొక్కటే చూడలేదంటే ఎలాగండి? ఒక డీజీపీ బలహీనుడు, దళితుడు అని ఎలాగ అనిపిస్తున్నాడండి మీకు? అలా ఎంతోమంది ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నాం కదండి. మేమందరం ఎందుకు గుర్తు రాలేదు మరి మీకు ఆ రోజు మీరు స్పందించడానికి? అలాంటిది మరి ఈరోజు మరి పనిగట్టుకొని ఈ ముఖ్యంగా ఈ ఇద్దరు అధికారుల మీదనే, అంటే మిగతా వాళ్ళు సీతారామాంజనేయులు, తర్వాత ఈ పివి సునీల్ కుమార్, దాని తర్వాత విజయపాల్, ముఖ్యంగా పివి సునీల్ కుమార్ తర్వాత విజయపాల్, మరి ఈరోజు వాళ్ళిద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళ గురించి ఎవరు కూడా, నాకు ఆశ్చర్యం వేస్తున్నది ఏంటంటే ఈ ఇద్దరు ఆఫీసర్లను టార్గెట్ చేసి పివి సునీల్ కుమార్ గత 8 తప్పు చేసిన వాళ్ళకి కులం ఆపాదించొద్దండి. తప్పు చేశారనుకోండి, తప్పు చేశాడా చేయలేదా, తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడు, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి అనాలి తప్ప తప్పు చేసిన వాడిని కూడా దళితుడు కాబట్టి మీరు వదిలేయండి, దళితుడు కాబట్టి అతన్ని మీరు పట్టించుకోకుండా మీరు లైట్ తీసుకోండి అని మీలాంటి మేధావులైన అధికారులు కూడా అలా మాట్లాడితే మన కులాన్ని ఇతర కులస్తులు చులకనగా చూస్తారు కదండి. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాట వల్ల మిగతా వాళ్ళు ఏమనుకుంటారండి ఇతర కులస్తులు? అంటే ఎంపీ గారిని కొట్టేసినా, ఆయన్ని చంపేసినా, ఆయన ఏం చేసినా సరే మీరు ఎస్సీలు అయితే వదిలేలా అని అడుగుతారు కదండి. మనం అలా 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 వెనకేసుకు రావద్దండి. తప్పు చేశాడా మావాడన్నా సరే చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఆధారాలు చూపించి చర్యలు తీసుకోండి. మావాడా డైరెక్ట్గా ఫేస్ చేస్తాడు, కోర్టులోకి వచ్చి ఫేస్ చేస్తాడు, చట్టపరంగా మేము న్యాయ పోరాటం చేస్తాం అనాలి తప్ప ఎస్సీలు కాబట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అంటే ఎస్సీలు కానీ ప్రత్యేకమైన చట్టం ఉందండి? అది కూడా మీరు ఒక అమాయకుల గురించి ఆ రోజున ఆ డాక్టర్ సుధాకర్ గారి గురించి మాట్లాడుంటే చాలా ఆనందపడుతుంది. ఆయన ఒక దళితుడు డాక్టరు, ఎంతో కష్టపడి చదివాడు, అలాంటి ఆయన అలా ఎందుకు చేశారు మీరు అంటే చాలా సంతోషం. ఎందుకంటే అతను నిరపరాధి. ఒక సుబ్రహ్మణ్యం నిరపరాధి, ఒక వరప్రసాద్, శిరోమణ్యం వరప్రసాద్ నిరపరాధి, ఒక చీరాల కిరణ్ కుమార్ నిరపరాధి. అలాంటి నిరపరాధుల మీద ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా బలహీనుడు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారండి అని మనం పోరాడితే బాగుంటుంది కానండి. ఇదేంటండి డీజీపీలు, ఎస్పీలు ఏమో విజయపాల్ గారు మరి తప్పు చేశారు నాకు తెలియదులేండి, ఆయన గురించి నేనేమి విమర్శలు తలుచుకోలేదు. కానీ పివి సునీల్ కుమార్ గారు మనం డైరెక్ట్ చూసాం కదా. ఇప్పుడు ఒకవేళ పోనీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారో, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేసింది, రఘురామరాజు గారు సరిపోతారో డీల్ చేసుకున్నారంటే పోనీ అర్థం ఉంది. సామాన్యుల మీద చూపించాడండి ఆయన. సన్ని దీపకన్ మాదిక సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ కుర్రాడిని, మీ ఏరియా కుర్రాడినే, మీ కులస్తుండే షర్ట్ ఇప్పించి కొట్టాడు ఎక్కడ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో. షర్ట్ ఇప్పించి కొట్టించడమే కాకుండా మళ్ళీ దాన్ని వీడియో తీసి పంపించారు పైకి. పివి సునీల్ కుమార్ గారే చేశారు అది. మీరు ఎలా వెనకేసుకొస్తారండి? అంటే మన కులస్తుడు అయితే ఏం చేసినా మనం వెనకేసుకు రావాలని మొదలు పెడితే మరి ఇప్పటి వరకు కొద్దిమంది కులహంకారంతో తప్పు చేసినా అలా వెనకేసుకొస్తున్నారని మన అవతల మీద పోరాడుతున్నాం. ఇప్పుడు మనం కూడా మరి అది చేస్తున్నట్టు వస్తుంది కదా. 5 నెలల నుంచి అసలు పోస్టింగ్ లేదు. ఆయన చేసిన పాపం ఏంటి? అతను నిజంగా చెడ్డ ఆఫీసర్ అయి ఉంటుంటే, ఎందుకంటే అతను నేను పనిచేశాను కాబట్టి వీడియో చేస్తున్నాను. నిజానికి ఆయన మరి ఆదిలాబాద్ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు. బెల్లంపల్లిలో అసలు కానిస్టేబుల్ ఉండడానికి ఇది కూడా నివాసం కూడా ఉండేది కాదు. అలాంటి ఆఫీసర్లు ఉండడానికి మరి వసతులు ఉండేవి కాదు. అలాంటిది గొప్పగా ఆనాడు ఎస్పీ అవసర్ రోజా గారితో మాట్లాడి చాలా గొప్పగా మరి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మంచి ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. ఆయన ఏ పోస్టింగ్ ఇచ్చినా కూడా చాలా వినూత్నంగా గొప్పగా చేస్తారు. అందుకే రాష్ట్రపతి కూడా 2 అవార్డులు పివి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. నిజంగా ఆయన మీరు అన్నట్టుగా అవినీతి అధికారో, లేకపోతే దుందుడుగా వ్యవహరించే అధికారో, లేకపోతే దౌర్జన్యాలు చేసే అధికారం అంటే మరి మీరే కదా ఆయనకు అవార్డు ఇవ్వమని రాష్ట్రపతి గారికి రికమెండ్ చేసింది. 2 అవార్డులు పాయింట్ నోట్ చేయండి.
2 సార్లు రాష్ట్రపతి అవార్డుకి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే పివి సునీల్ కుమార్ గారిని రికమెండ్ చేశారట. మరి పివి సునీల్ కుమార్ గారు అప్పుడు ఏమే కమ్ ఆఫీసర్లు లేరా, ఆంధ్రాలో కాప్ ఆఫీసర్లు లేరా, లేదా ఇంకొక అగ్రకులాలకు చెందిన ఆఫీసర్లు లేరా? వాళ్ళందరినీ ఆయన రికమెండ్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకు పివి సునీల్ కుమార్ గారిని రికమెండ్ చేశాడు? మరి అప్పుడు ఆయన పని బాగుంది కాబట్టి ఆయన రికమెండ్ చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈరోజు ఆయన తప్పు చేశాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏమంటే ఈరోజు నేను ఒక 20 మంది అనాథలకు పిలిచేసి భోజనాలు పెట్టేసి రేపు పొద్దున్న ఒకటి మర్డర్ చేస్తాను అనుకోండి, అరే నేను అనాథ పిల్లలకి భోజనం పెట్టాడు రాయేసాను వదిలేస్తారు నన్ను? లేదా మర్డర్ చేసినందుకు పంపిస్తారు జైలుకి? మీరు పెద్ద పోలీస్ అధికారి కదా, మీకు తెలీదా? ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, కాదంట్లే. ఆయన ఎన్నో డెక్కాబుక్కలు తిని ఉండొచ్చు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు ఈ స్థాయికి ఎదగడానికి. మేము గౌరవిస్తాం ఆయన్ని. కానీ మరి అంతవరకు వచ్చి చివరిని తప్పు చేస్తే మరి తప్పు చేసిన పనిష్మెంట్ పడుతుంది కదండి. 2 సార్లు రాష్ట్రపతి అవార్డుకి రికమెండ్ చేశారట చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలా దళిత ద్రోహం అంటామండి? ఈరోజు ఈ అధికారులందరూ దళితులు కాబట్టి ఆయన మీద మీరు వివక్ష చూపుతున్నారని ఎలా మాట్లాడగలుగుతాం మనం? ఇది కరెక్ట్ కాదండి. ఇది తెచ్చుకున్న సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా ఆ డిపార్ట్మెంట్ ను దేశంలో గొప్ప డిపార్ట్మెంట్ గా తీర్చిదిద్దిన పివి సునీల్ కుమార్. ఆయన మీద ఎన్నో పేపర్ల కథనాలు వచ్చినాయి, చాలా గొప్పగా చేశాడని. నెంబర్ 1 పొజిషన్ లో అది సిఐడిలో క్రైమ్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ కానీ, డిజిటల్ పోలీసింగ్ కానీ, ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేసిన సునీల్ కుమార్ సడన్ గా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం వచ్చిన వెంటనే ఆయన క్రిమినల్ ఎట్లా అవుతాడండి? అంటే ఈయన అంటే తప్పు చేసినా కూడా ముందు ఏమైనా మంచి పనులు చేస్తే ఈ తప్పు చేసిన వాళ్ళు కూడా లైట్ తీసుకోమంటారా? అరే కళ్ళ ముందు చూసారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూని. ఆ రోజున కమిలిపోయి ఉన్న రఘురామరాజు గారు కాళ్ళు చూశారు, ఆ రోజున న్యాయం జరగకపోవడం చూశారు, తర్వాత మిలిటరీ హాస్పిటల్లో జరిగింది, ఇది ఖచ్చితంగా టార్చర్ జరిగింది అనేది చూశారు. ఇప్పుడు కూడా ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరి మొబైల్స్ ఒక చోట ఉన్నట్టు, ఆయన తులసిబాబు అన్న వ్యక్తి ఎస్ అతనే వెళ్ళాడు అతనే కొట్టాడు అన్నట్టు అన్నిటికీ ఆల్మోస్ట్ సాక్ష్యాధారాలు సేకరించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇదేంటండి మీరు ఎంత దారుణంగా వెనకేసుకొస్తున్నారేంటి? తప్పు చేసిన వాళ్ళు కులం పరంగా వెనకేసుకురావద్దండి. అది మీరు అలా వెనకేసుకొస్తే ఆ తప్పు మొత్తం కులమే పడుతుందండి. ఇంత ఘోరంగా ఇవన్నీ రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే మరి ఈ కేసు రిజిస్టర్ చేయించారా? ఒకసారి సుప్రీంకోర్టులో సెటిల్ అయిన మ్యాటర్ను మళ్ళీ ఇప్పుడు మీరే అన్నారు సీతారామాంజనేయులు గారు, కాంతిరాణ టాటా గారు, ఇలాంటి వాళ్ళు ఇతర కులాలకు చెందిన ఆఫీసర్లు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇంకా మీకు చెప్పాలంటే ఆయన వెంకటేశ్వరరావు గారు, ఏబీవీ గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు, ఆయన అసలు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన సస్పెండ్ చేసి మొత్తం ఆయన లైఫ్ టైం ఆయన్ని పక్కన కూర్చోబెట్టారండి పోయిన గవర్నమెంట్లో. ఆయన ఐపీఎస్ ఆఫీసరే. అయితే ఒకవేళ ఆయన కమ్మకులు వస్తారు కాబట్టి మనకెందుకులే రాయేష్ అనొచ్చు మీరు. కానీ తప్పు చేయకుండా పనిష్మెంట్లు అనుభవించారు గతంలో. ఇప్పుడు చేసిన తప్పుకు మాత్రం ఇంకా ఈయన్ని సునీల్ గారిని అరెస్ట్ చేయలేదు. దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించి అవన్నీ దొరికాక ఆయన మీద కేసు నమోదు చేయడమో, లేదా అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నండి, ఏమన్నా ఏ4 మొత్తానికి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నా కానీ పర్వాలేదు, కానీ మీరు సునీల్ గారి పేరు ఉండద్దు అన్నారా? ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేయకపోతే కోర్టులో ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చేయాలండి, అంతే తప్ప అది ఒకవేళ ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడమే అది కుల వివక్ష అంటే ఎలాగండి? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా పెట్టి ఈ కేసును పెట్టడం జరిగింది. అయితే నేను ప్రధానంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిజానికి ఆ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ లో గారిని అర్జెంట్ గా 60 రోజులు జైల్లో ఉంచి లోకల్ గా బెయిల్ రాకుండా చూసి, మళ్ళీ హైకోర్టులో బెయిల్ రాకుండా చూసి, అంటే ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? మరి అలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఒక మాల ఆఫీసరు, ఇంకొక మాదిగ ఆఫీసరు ఇంత ఘోరంగా క్షోభకు, వేదనకు, అణచివేతకు గురవుతుంటే ఎందుకు ఒక్కరి నోరు కూడా పెగలడం లేదు? అరే మీకు ఏమన్నంటే కొన్ని కూటమి గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాబట్టి మేము మాట్లాడలేదని మీరు అనుకోవచ్చు. వీళ్ళు నిజంగా నిరపరాధులు అయితే వీళ్ళంటే ఇద్దరు కాదని సునీల్ గారు. మరి ఆయన వైసీపీకి అనుకూలంగానే కదా పనిచేశారు. వైసీపీలో ఉన్న మీరంటున్న మాల ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దీనికి? వైసీపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అసలు ఇన్ని డీజీపీ అవుతారు అనుకున్నాం ఆ రోజు. డీజీపీ అవటం పక్కన పెట్టి ఈయన అసలు సిఐడి నుంచే మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ప్రాధాన్యత లేని ఫైర్ ఇంజిన్లో ఎందుకు ఇస్తారంటారు?
ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి మీరు చంద్రనాయుడు గారిని అటాక్ చేసేటప్పుడు, కూటమిని విమర్శించేటప్పుడు అవన్నీ పారామీటర్స్ కూడా తీసుకోలేండి. ఎందుకంటే ఆయన ఏ గవర్నమెంట్ కోసం, ఏ నాయకుల్ని ప్రాపకం కోసం పనిచేసాడో ఆ నాయకులే ఈయన బయటకు పంపించారు. ఈరోజు వచ్చి అక్కడ ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటుంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్. కోర్టులు కూడా దానికి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే కోర్టులు కూడా ముందుకెళ్తాయి. మీరు నిర్దోషులైతే మన నిర్దోషత్వం అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి తప్ప దీన్ని కులానికి ఆపాదించకూడదండి. మీరు ఇదే వీడియోలో చివరిని అన్నారు ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారని కూడా అన్నారు. ఇప్పుడు నిజంగానే ఎస్సీలుగా ఎవరు పుట్టాలని మీరు ఇంక డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే మీరు బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ మొన్న పోయిన ఎలక్షన్లో అక్కడ బీఆర్ఎస్ ఓటమికి తెలుగుదేశం పార్టీ కూడా కారణం కాబట్టి వీళ్ళని ఎలాగైనా మళ్ళీ దళిత ద్రోహులుగా చిత్రీకరించాలని చేస్తున్నారా? మీరు జరగదండి. మీరు స్వేరాలో పనిచేశారు గురుకుల పాఠశాలల్లో. ఆ గురుకుల పాఠశాలలోనే ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. ఆ గురుకుల పాఠశాలలకు ఒక రూపిచ్చి ఎస్సీలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి అంటరానితనానికి కులవివక్షకు సంబంధించి కొన్న కమిషన్ వేసి 18 జీవోలు దానికి వ్యతిరేకంగా ఆ అంటరానితనాన్ని నిర్మూలించడానికి 18 జీవోలు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన పిల్లల్ని విదేశాలు వెళ్ళి చదువుకోవాలని విదేశీ విద్యా కార్యక్రమం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అరే మన వాళ్ళకి ఎంతోమందికి, కొన్ని వేల మందికి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసిన వ్యక్తి అయినా. మన కులం కానంత మాత్రాన మనమే వ్యతిరేకం చెప్పక్కర్లేదు. ఎందుకే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడే ఇక్కడ 4 ఉన్నారు. ఈ 4కి నేను సపోర్ట్గా మాట్లాడాను. ఇందులో 2 కమ్మ, ఒక రాజు, ఒక కాపు. 4లో ఎవరు నా కులస్తులు లేరు. ఇక్కడ చెప్పాలంటే ఇద్దరు నా ఎస్సీలే. ఈ పివి సునీల్ కుమార్ గారు ఎస్సీయే. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఇంత అడ్వాన్స్డ్ అయిన తర్వాత, ఇంత చదువుకుని ఏంటది టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా మనం ఇంకా కులాన్ని అడ్డు పెట్టుకుందాం, తప్పు చేసిన వాళ్ళని కూడా కులం పేరుతో కాపాడదాం అనేది మాత్రం వద్దండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ చేయడమే. నిజంగా కులవివక్ష జరుగుతుంది. ఎందుకు మొన్న అక్కడ మాలబంటి అనే కుర్రోడిని పరువు హత్య చంపేశారు, కులాంకార హత్య. వెళ్ళారా మీరు? అదండి కులవివక్ష అంటే. అలాంటి దగ్గరికి మీరు వెళ్తే అరే ఎస్సీల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ గారు నిలబడుతున్నారా అని అలాంటి వాళ్ళు అందరికి కూడా మీరు ఒక ఐకాన్ స్టార్గా నిలబడతారు. అంతేగాని ఒక డీజీపీ దళితుడు బలహీనుడు ఎలాగవుతాడండి? అది కూడా ఎదుటోని హింసించిన వ్యక్తి, సొంత కులస్తుల్ని హింసించిన వ్యక్తి ఆయన. కరెక్ట్ కాదండి. మళ్ళీ దీనికోసం మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడం ఇది ఇంకా విడ్డూరంగా ఉంది. వద్దండి, దయచేసి అలాంటివి చేయొద్దండి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడండి. మీ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడండి. మా పార్టీలో మరి మీకు ఏ పొజిషనో నాకు తెలీదు, మీరు మాట్లాడండి. మేము ఖచ్చితంగా మా పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మేము రిప్లై ఇస్తాం రాష్ట్ర అధికార ప్రతినిధిగా. అంతేగాని జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని కులంతో ముడిపెట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఏదో దళితులకు వ్యతిరేకమని చిత్రీకరించాలనే ప్రయత్నాలు అయిపోయింది. గతంలో చేసేసారు. 5 సంవత్సరాల్లో ఇలాంటి ఎన్నో స్ట్రాటజీలు చేశారు. దాని అన్నింటిలో కూడా మేము వాస్తవాలతో, ఆధారాలతో మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా మొదలు పెట్టొద్దండి దయచేసి. మీ మీద చాలా గౌరవం, ఇప్పుడు కూడా చాలా గౌరవం ఉంది. అయితే మీకు ఇక్కడి నుంచి ఎవరో పంపించారు నోట్స్. ఆ నోట్స్ని చూసారే, ఇదంతా చూస్తే అన్యాయం జరిగినట్టు ఉందని మీరు భావించి మాట్లాడారని నేను భావిస్తున్నాను. అంతే తప్ప ఇక్కడ జరిగింది అన్యాయం అయినా కూడా నేను వెనకేసుకొస్తానని, వెనకేసుకు రాలేదని నేను భావిస్తున్నాను. దయచేసి వాస్తవాలు మీరు పోలీస్ అధికారి ఇలాంటి ఎన్నో కేసులు కూలంకషంగా మీరు ఛేదించుంటారు. దీనిలో కూడా వివరాలు సేకరించండి ఇంకా పూర్తిగా. అప్పుడు మీరు మాట్లాడండి, దానికి ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తాం. అప్పటి వరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జయ మహాసనం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.